రుణాలు అందిస్తాము, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం. ఇక 26-27 అధ్యక్ష ఈ బడ్జెట్ లో పేజ్ నెంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్ కి వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అంటే అధ్యక్ష, 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్ గా మాయం చేసేసారు. మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, రెండో బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మూడో బడ్జెట్ కి వచ్చేసరికి 1,00,000 కోట్ల రుణం. వడ్డీని కంఫర్టబుల్ గా మాయం చేసింది అధ్యక్ష. మీరు ఇస్తున్నది ఏంటి? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మాత్రమే మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరెక్కడా కూడా మొత్తం అప్పుకు వడ్డీ లేని రుణాన్ని అందించడం లేదు. ఒక మహిళ, ఒక సంఘం 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 15 లక్షల రూపాయలకు ఆ సంఘాలే వడ్డీ కట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అమలు చేసి ఉంటే ఆ 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇస్తున్న జీవో బయట పెట్టండి, ఆ జీవో ఏదో చూపియండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, యావత్ మహిళా లోకాన్ని తప్పుదో పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గిన్ని జూటాలు, గిన్ని జిమ్మిక్కుల అధ్యక్ష. ఏంది అధ్యక్ష? ఇవన్నీ బడ్జెట్ బుక్కులో చెప్పినాయి అధ్యక్ష, నేనేమి వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో అధ్యక్ష, మొదటి బడ్జెట్ ప్రసంగం 62వ పేజీ అధ్యక్ష. ఇది ఫస్ట్ బుక్ అధ్యక్ష, 62వ పేజ్. ఏం చెప్పారు అధ్యక్ష? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అంటే 24-25లో 6, 26-27లో 12, 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ గారు బడ్జెట్ పద్దుల మీద మాట్లాడినప్పుడు మొదటి సంవత్సరం 6,55,000 ఎకరాలకు ఇస్తాం, 25-26లో 5,05,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు భట్టి గారిని, ఉత్తమ్ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పిన ఆ 18 ప్రాజెక్టులు ఏమైనాయి? ఆ 11,60,000 ఎకరాల ఆయకట్టు ఏమైంది? 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి, మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు 24-25 అధ్యక్ష, పేజ్ నెంబర్ 8 అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పారంటే పేజ్ నెంబర్ 8లో బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. మేం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబం. చాలా బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? విలువలు అడిగంటిపోయినాయి, ఆశలు ఆవిరైపోయినాయి, ప్రభుత్వం ఆడి తప్పింది, పాలన పూర్తిగా గాడి తప్పింది. చట్టసభల సాక్షిగా లిఖితపూర్వకంగా బడ్జెట్ పుస్తకాల్లో నొక్కి వ్యాఖ్యానించిన అంశాలకే దిక్కు లేకుండా పోతే ఇది ప్రజాపాలన చెప్పుకోవడానికైనా కొంచెమని ఉండాలి కదా అధ్యక్ష. ఏదైనా అంటే చాలు పెద్ద నోరు తీసుకొని మా మీద విరుచుకుపడతారు. మీ 10 ఏళ్ళు ఏం చేశారు, మీరేం చేశారని మాట్లాడతారు అధ్యక్ష. మీరే కదా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది, భట్టి గారు మీరే కదా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టింది. ఇది చెక్ అన్నారు, మీరు ఇది చెక్ బుక్ గా భావించండి అన్నారు. మరి 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది లేదు. ఆత్మస్థుతి, పరనిందకు పాల్పడుతూ పొద్దుగడుపుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు సగం పరిపాలన పూర్తవుతున్న దశలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, మరి ఈ బడ్జెట్లో కూడా ఏముందంటే అధ్యక్ష, గాలి మాటలు. గత బడ్జెట్లో చెప్పినవన్నీ గాలి మాటలైతే
ఈ బడ్జెట్ లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష. మరి 26-27 బడ్జెట్ లో బట్టి గారు ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. సార్ నేను ఇంకా స్టార్టే చేయలేదు సార్, మీ బడ్జెట్లకు ఇప్పుడే పోతున్నా సార్. ఇప్పుడు 26-27లోకి ఇప్పుడు పోతున్నా సార్. ఇప్పటిదాకా మీ పాత 3 బడ్జెట్లు చెప్పిన. నౌ ఐఎమ్ గోయింగ్ టు యువర్ దిస్ ఇయర్ బడ్జెట్ 26-27. సార్ 3 గంటలు సభ వాయిదా వేస్తే కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టరు కదా సార్. బట్టి గారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారు సార్, గట్టు బొంగనే మారిపోయింది మొత్తం. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉంటారు సార్ మీరు. అధ్యక్ష, ఈ కొత్త బడ్జెట్లో 26-27 బడ్జెట్లో పోయే ముందు అధ్యక్ష, బట్టి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, కొద్దిగా వినాలి బట్టి గారు. 24-25 బడ్జెట్లో మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని విమర్శించే క్రమంలో ఒక మాట అన్నారు. 24-25 ఫస్ట్ బడ్జెట్లో మీరు అన్న మాట గుర్తు చేసి నేను ఈ బడ్జెట్లోకి వెళ్తా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ on February 10th, 2024, after 10 years of formation of Telangana, our government has presented a realistic and planned budget అని చెప్పారు అధ్యక్ష. ఇది 24-25. మరి ఇది ఎంతవరకు రియలిస్టిక్ ఉందో ఒక్కసారి నేను చెప్తా. బట్టి గారు బహుశా మీరు నోట్ చేసుకుంటారో లేక మీకు తెలిసే ఉంటుంది, మీరు పెట్టిన బడ్జెట్ ఆఫ్ కోర్స్. 2024-25 అధ్యక్ష, వారు చెప్పడం స్టార్టింగ్ ఏమన్నారు, మాది రియలిస్టిక్ బడ్జెట్, మాది ప్లాన్డ్ బడ్జెట్, 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం నేను రియలిస్టిక్ బడ్జెట్ పెడుతున్నా అని బల్లగుద్ది చెప్పిండ్రు బట్టి గారు. మరి ఆ బడ్జెట్ రియాలిటీ ఏందో ఇప్పుడు ఒక్కసారి బయట పెడతా అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25 2,90,814 కోట్లు. 2,90,814 కోట్లు. ఆర్ఈ పెట్టిండ్రు పోయినసారి 2,66,608 కోట్లు. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు బయట పెట్టిండ్రు మీరే. ఇప్పుడు యాక్చువల్ ఈ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో యాక్చువల్ మీరే పెట్టిండ్రు. ఈ బుక్ లో లెక్కనే చెప్తున్నా, నా లెక్క చెప్తలే. యాక్చువల్ ఎంత అంటే 2,31,583. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ కు యాక్చువల్స్ మధ్య గ్యాపు 59,231 కోట్లు, 59,231 crores. అంటే ఇది 20.3% డెఫిసిట్. ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్? 20% మీ అంచనాలు తప్పినాయి. 20% అంచనాలు తప్పితే ఇది రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పుకుంటారా బట్టి గారు? ఫస్ట్ టైం పెడుతున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక నేను యాక్చువల్ పెడుతున్నా, రియలిస్టిక్ పెడుతున్నా అని చెప్పిండ్రే. 59,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది మీ బడ్జెట్.